అందరము ఎదురు చూస్తున్నాడు. ఆయన రావాలి అంటే శత్రువు ఆయన పాదములకు పీటగా చెయ్యబడాలి. చూసారా ఎంత లింక్ కనపడుతుందో? ఏమంటే మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. మరి మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే ముందుగా ఏం జరగాలి? స్టేజీ వరకు పూర్తి అవ్వాలి. స్టేజీ వరకు సేమ్ పూర్తి కాకుండా ఎప్పుడంటే మీటింగ్ అంటే ఏం చెప్తారు చెప్పండి? అరే ముందు ఆ స్టేజీ, ఆ బల్లలు, ఆ కుర్చీలు ఇవన్నీ సెట్ చేయండి అని ఆయన అంటారు కదా. యేసుక్రీస్తు వస్తాడు, సూచనలు కనబడుతున్నాయి. ఆయన రాకడ ప్రభావాన్ని గురించి మనం అందరము ఆలోచిస్తున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నా తండ్రి కుడిపార్శ్వమున నేనున్నాను, నేను ఇక్కడి నుంచి బయటికి భూమి మీదకి రావాలి అంటే ఒకటి జరగాలి, నా శత్రువు నా పాదముల క్రింద పాదపీటగా చెయ్యబడాలి. ఇదిగో చెయ్యబడు వరకు తండ్రి నాతో ఏం చెప్పాడు అంటే, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని చెప్పాడు. ఆయన కదలాలి అంటే శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి ప్రేమను అన్నారు. అది జరగకపోతే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్న ఆయన విడిచిపెట్టి భూమి మీదకి రాలేడు ప్రేమను అన్నారు. దయచేసి ఇప్పుడు లేఖనాలను దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఆయన కనిపెడుతున్నాడు, ఇది ఎప్పుడు జరుగుతుందా? రెండవసారి ఎప్పుడు నేను భూమి మీదికి వెళ్ళాలా? ఇది ఎప్పుడు అంటే ఆయన బలిని అర్పించాడు అనగా భూమి మీదికి ఆయన వచ్చి సదాకాలము నిలిచే శిలువ బలియాగాన్ని చేశాడు. 3వ దినమున తిరిగి లేచాడు. లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అప్పుడు తండ్రి చెబుతున్నాడు, ఇదిగో నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీటగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వములోనే ఉండాలి, నా కుడిపార్శ్వంలోనే ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కనిపెడుతున్నాడు, ఎప్పుడు శత్రువు నా పాదముల క్రిందికి వస్తాడు అని కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు తెలుసా? ఇది జరిగితే తండ్రి కుడిపార్శ్వమునున్న ఆయన ప్రభావముతో ఈ భూమి మీదికి ఆయన వస్తాడు. ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయనకు ప్రియమైన పిల్లలమైన మనల్ని ఆయన మరల పరలోకానికి తీసుకొని వెళతాడు. అంటే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి అంటే ఏం జరగాలి అంటే, ఇదిగో శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి. ఇంకా లేఖనాలను దయచేసి చూడండి. లేఖనాలలో వ్రాయబడిన మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34-35 వచనాలలో కూడా అదే విషయం ప్రస్తావించబడింది. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఆయన రావాలి అంటే శత్రువు ఆయన పాదముల క్రింద పాదపీఠగా చెయ్యబడాలి. అప్పుడే కుడిపార్శ్వమునున్న యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి రెండవసారి ఈ భూమి మీదికి వస్తాడు ప్రేమన వర్లారా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కూడా మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దయచేసి మీరు చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా. దూతలతో చెప్పలేదు, కానీ ఎవరితో చెబుతున్నాడో 4వ వచనంలో రాయబడింది చూడండి. 4వ వచనపు చివరి మాట, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ఆరోహణమైపోయాడు. మేఘము ఆయనని కొనిపోయబడింది. ఆకాశము చీల్చబడి ఆవలున్న పరలోకానికి ఆయన వెళ్ళాడు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. చూడండి, మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయములో స్పష్టంగా రాయబడింది. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. తన పనిని ముగించాడు. మనందరికీ రక్షణను తన రక్తము ద్వారా అనుగ్రహించి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశము తెరవబడటం, యేసు దేవుని కుడిపార్శ్వమున ఇదిగో నిలబడి ఉండుట నేను చూచుచున్నాను అన్నాడు ప్రేమన వారలారా. కానీ ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తండ్రి ఒక మాట చెప్పాడు, నీ పాదముల క్రింద శత్రువు ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వములోనే కూర్చోవాలి. అప్పుడప్పుడు సెలవు కొరకు మనం అప్లై చేస్తున్నప్పుడు మన పై అధికారులు విచిత్రంగా మాట్లాడతారు. ఎటు మనకు అర్థం కాదు. సార్ నేను వెళుతానంటే, సరేలేండి నేను వచ్చేంత వరకు ఉండండి అంటాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను వచ్చేంత వరకు ఉండండి, నేను వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోదురు అంటే, సరే అంటే దాన్ని ఎంత సమయం అనుకోవాలో ఏమనుకోవాలి ఏమి కాదు. మాట మాత్రం ఎలా ఉంటుంది, నేను వచ్చిన తర్వాత వెళ్ళిపో అంటాడు అంతే. అది గంట 2 గంటల, అసలు వస్తారా రారా, లేదంటే ఇంకా ఆయనకి ఏదైనా పనిపడి ఇదిగో నేను వచ్చిన తర్వాత ఆయన వెళ్ళాలి కదా అని గుర్తు పెట్టుకొని వచ్చి అంత ఉంటుంది అధికారులకి. వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఆయన వచ్చేంత వరకు కదలలేని పరిస్థితి. లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత వెళ్ళండి అంటే అది ఓకే. కానీ నేను వచ్చేంత వరకు మీరు ఉండండి అంటే ఈరోజు సెలవు మనకు లేనట్టే అనుకుంటామంటే. ఎందుకంటే అధికారి కదా, పై అధికారులు పిలిచినప్పుడు మన గురించి జ్ఞాపకం పెట్టుకోవాలన్నంతగా ఉండకపోవచ్చు అధికారుల టెన్షన్ వల్ల, వాళ్ళ బిజీ వల్ల. నిజంగా యేసుక్రీస్తు కనిపెడుతూ ఉన్నాడు ప్రేమన వారలారా. ఎప్పుడు నా పాదముల క్రిందికి శత్రువు వస్తాడు, శత్రువు నా పాదముల కిందికి రాగానే నేను రెండవసారి భూమి మీదికి వెళ్ళాలి. మరి ఇంతకీ శత్రువు ఎవరు? శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి అని రాయబడింది కదా. శత్రువు ఎవరో లేఖనాలలోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా చూడగలిగితే పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలను దయచేసి చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద
వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. మన శత్రువు, మన విరోధి ఎవరంటే సాతాను. ప్రేమన దేవుని పిల్లలారా, సాతానుడు ఏదెనులో నుంచి ఇప్పటి వరకు మనల్ని దేవునికి కాకుండా పరలోకానికి వెళ్ళవలసిన మనల్ని పాపముతో నింపి వాడు వెళుతున్న పాతాళ లోకానికి, నరకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఇదిగో కంకణము కట్టుకున్నవాడుగా కనపడుతున్నాడు. ప్రియమైన వారలారా, వాడు ఎక్కడున్నాడు? భూమి మీద. ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు అంటే మనం ఉంటున్న ఈ భూమి మీద మనల్ని మృంగాలని తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అంటే ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. శత్రువు ఎక్కడున్నాడు అంటే భూమి మీద మన మధ్య వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రేమన వారలారా, అందుకే చూడండి, మనుషులలో బలహీనతలను పెంచుతున్నాడు, మనిషిని దేవునికి కాకుండా పాపములో ముంచుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే మనుషులను చూస్తున్నప్పుడు వారికే తెలియదు, ఇదిగో నన్ను మోసగిస్తున్నాడు దుష్టుడు అని అంత భయంకరంగా మోసగిస్తున్నాడు. ఒక త్రాగుబోతుగాను, ఒక తిరుగుబోతుగాను, ఒక ధనాపేక్షుడుగాను, ఒక స్వార్థపరుడుగాను మనకిష్టమై మనం మారటం లేదు. ప్రేమన వారలారా, దుష్టుడు మనల్ని మార్చేస్తున్నాడు. ఎవరిని మృంగాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. తన తంత్రాలను ఇదిగో మన మీద వాడు ప్రదర్శిస్తున్నాడు. వాడి మాయోపాయాలకు లొంగిపోయి పాపములో మనం పడిపోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలి అంటే ఇదిగో ఈ శత్రువు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి. వాడేమో భూమి మీద ఉన్నాడు, యేసుక్రీస్తుమో పరలోకంలో ఉన్నాడు. ఆయన రావాలి అంటే ఇదిగో శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి. వీడెప్పుడు ఆయన పాదముల క్రిందికి వెళతాడు? యేసుక్రీస్తు ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడు? మీరు ఆలోచించండి. వీడేమో భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అసలు వీడిని పట్టుకొని ఆయన పాదముల దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? వీడు ఎప్పుడు వెళతాడు? ఎందుకంటే శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళితేనే కానీ యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి రాడు. ఎందుకంటే తండ్రి ఆయనతో సెలవిచ్చిన మాట ఏంటి అంటే ఇదిగో నీవు నా కుడి పార్శ్వమునే కూర్చుండాలి, నీ శత్రువు నీ పాదముల క్రింద పాదపీటగా చెయ్యబడు వరకు అన్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు రెండవ రాకడ ఆలస్యం అయిపోతుందేమో అనిపిస్తుందా? ఆలోచించండి. ఎందుకంటే చాలామంది నమ్మకాన్ని కోల్పోయారు ప్రియమైన వారలారా. ఎందుకంటే రెండవ రాకడ అంటున్నారు. ఏది అలాని ఆయన మాట తప్పేవాడు కాదు ప్రియమైన వారలారా. మొదటిసారి వచ్చిన ఆయనకి రెండవసారి రావటం కష్టమేమి కాదు. మొదటిసారి రావటమే చాలా కష్టం. ఎంత కష్టమో చెప్పమంటారా? మహిమా స్వరూపి అయిన ఆయన మానవ రూపాన్ని ధరించుకోవటం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఒక 20 ఏళ్ళ కుర్రోన్ని ఇదిగో 5 ఏళ్ళ బాబు దుస్తులు వేసుకోరా అంటే ఎంత కష్టమో, సాక్షాత్తు పరలోకంలో దేవుడుగా ఉన్న ఆయన మనిషి రూపాన్ని ధరించుకోవటం అనేది చాలా కష్టం. కానీ ఆ రిస్క్ ఆయన తీసుకున్నాడు, ఆ రిస్క్ తీసుకున్నాడు ప్రేమన వారలారా. ఎలా రావాలి అంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి, తర్వాత భూమి మీదకి రావాలి, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడాలి, ఇదిగో నజరేతులో ఆయన పెరగాలి, 30
33.5 సంవత్సరాలు ఈ శరీరముతో ఆయన ఉండాలి. ఏమంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. వాతావరణం వికటించినప్పుడు, ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ముఖ్యమంత్రులు ఏం చేస్తారు అంటే ఆ ప్రదేశాలను సందర్శించడానికి వెళుతుంటారు. దాన్ని ఏమంటారంటే ఏరియల్ సర్వే. ఎలా జరుగుతుంది చెప్పండి ఏరియల్ సర్వే? ఆయన దిగి నడుచుకుంటూ వెళ్ళి చూస్తాడా? ఎక్కడుంటాడు ఆయన? హెలికాప్టర్లో ఉంటాడు. హెలికాప్టర్ తిరుగుతుంటే తెల్లవారి న్యూస్లో ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశాడు. అంటే ఎన్ని రోజులు చేశాడో అనుకుంటాం మనం. రోజులు కాదు, అరగంటలో అటు తిరిగి వచ్చేసి అతిథి గృహంలోకి వెళ్ళిపోతాడు. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఏరియల్ సర్వే చేశాడు. ఏరియల్ సర్వే చేసేవాడికి గుడిసెలో ఉంటున్న పేదవాడి కష్టం అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది చెప్పండి? పరలోకంలో నుండి భూమి మీదకి యేసుక్రీస్తు ఏరియల్ సర్వే చేసి వెళ్ళడానికి ఆయన రాలేదు. ఇదిగో మానవుని పోలికగా ధరించి నీతో నాతో కలిసి బతకడానికి ఆయన వచ్చాడు. కలిసి బతకడానికి అనగానే ఇదిగో ఒక రోజు కోసం కాదు, 33.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనతో ఉంటే మహా అంటే ఒక రోజు, లేదంటే 2 రోజులు. పరిస్థితి ఇంకా విషమించిందంటే 3 రోజులు, 30 రోజులు ఎవరు ఉండరు. కానీ యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఇదిగో ఈ నేలపై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎంత రిస్క్ చేశాడో చూసారా? మొదటి రాకడ చాలా రిస్క్తో కూడింది. రెండవ రాకడ రిస్క్ ఏమీ లేదు. ఎందుకు చెప్పండి? డైరెక్ట్గా ఆకాశ గగనాలను చీల్చుకొని దేవదూతలతో ప్రభావముతో ఆయన రానున్నాడు. ఏమండి, దీనికి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళాలి అన్న రూల్ ఏమీ లేదు. సింహాసనం మీద నుంచి ఆయన లేవగానే ఆర్భాటముతో ఇదిగో ఆకాశ గగనాల్ని చీల్చుకొని ఆయన రానున్నాడు. మొదటి రాకడ అంత రిస్క్ అయినప్పుడే వచ్చాడు. అసలు ఇప్పుడు రెండవ రాకడలో రిస్కే లేదు. రాడా? మీరు ఆలోచించండి. రెండవ రాకడలో రిస్క్ లేదు. ప్రియమైన వారలారా, రెడీగా ఉన్నాడు ఆయన, కనిపెడుతున్నాడు. శత్రువు ఎప్పుడు నా పాదముల క్రిందికి వస్తాడా, చక్కన నేను వెళ్ళిపోతాను అని సింహాసనం మీద రెడీగా ఉన్నాడు. ఇది జరగాలి, నేను వెళ్ళాలి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాకడలో నక్షత్రం పుట్టింది. రెండవ రాకడలో నక్షత్రాలు పుట్టటం కాదు, పుట్టిన నక్షత్రాలు రాలిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలలో ఏమి రాయబడిందో తెలుసా? చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇవ్వడు, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును, ఇదిగో నక్షత్రములు రాలిపోవును. నక్షత్రాలు రాలిపోవటం అంటే చిన్నగా అనుకుంటున్నారా? లేదంటే క్రిస్మస్ రోజు మన ఇంటి మీద పెట్టుకున్న స్టార్లు అనుకుంటున్నారా? నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా? నక్షత్రం ఈ భూమి కంటే 1,00,000 రెట్లు పెద్దది. ప్రియమైన వారలారా, ఏంటంటే భూమి కంటే 1,00,000 రెట్లు పెద్దది. అంటే 1,00,000 భూములను కలిపితే ఒక నక్షత్రం. 1,00,000 భూములన్నింటినీ కలిపితే ఒక నక్షత్రం. ప్రియమైన వారు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి పైన? కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కోటాను కోట్లు. బాగా అర్థం కావాలంటే తాలింపులో వేసే ఆవగింజలు ఉంటాయి చూసారా, అది భూమి. గ్రౌండ్లో పిల్లలు ఆడుకునే ఫుట్బాల్ ఉంది చూసారా, అది నక్షత్రం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే కాదు, తాలింపు వేసేటప్పుడు జ్ఞాపకానికి కూడా రావాలి. ఫుట్బాల్ చూడగానే అమ్మో ఆయన రాకడ ప్రభావం, ఒక్కొక్క నక్షత్రం ఇంతుంటే నేను తాలింపు వేసి ఆవగింజంత భూమి మీద ఉంటే ఆ నక్షత్రాలు రాలిపోయి భూమి మీద పడితే
భూమి పరిస్థితి ఏంటి, భూమి మీద ఉన్న మన పరిస్థితి ఏంటి ప్రియమైన వారలారా? ఆలోచించండి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29-30 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశము నుండి నక్షత్రములు రాలును. మొదటి రాకడలో యేసుక్రీస్తు పుట్టుకను సూచిస్తూ దేవదూతలు పాటలు పాడాయి ప్రియమైన వారలారా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. రెండవ రాకడలో పాటలు లేవు ప్రియమైన వారలారా. ఏమున్నాయి? దేవదూతలు ఆర్భాటముతో బూరలు ఊదుతున్నాయి. బూరలు ఊదుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? బూర ఎప్పుడు ఊదుతారో తెలుసా? యుద్ధం, ఏదో జరగబోతుంది అనడానికి సూచన బూర. దేవదూతలు బూరలు ఊదుతున్నాయి. అప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ ప్రభావముతో రానయున్నాడు. అంటే ఎక్కడికక్కడి ఎవరిని వారిని సర్దేయడానికి ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. అంటే ఇక ఈ భూమి ఉండదన్నమాట. ఆయన రాకడ ప్రభావములోనే ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి దాని మీదున్న కృత్యములు కాలిపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రస్తుతానికి భూకంపం మాత్రమే మనకు తెలుసు, భూమి కంపించటం. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒక క్రొత్త విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. నేను భూమిని మాత్రమే కాదు, దేన్ని కంపింపజేస్తాను? ఆకాశాన్ని కంపింపజేస్తాను. భూకంపం వస్తేనే ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. ఆకాశాన్ని ఎందుకు కంపింపజేస్తానంటున్నాడో తెలుసా? ఆకాశములో నక్షత్రాలున్నవి. ఏమండి, పండ్లున్న చెట్టును దగ్గరికి వెళ్ళి దానిని ఊపేసామనుకోండి, ఏమైపోతాయి? పండ్లు రాలిపోతాయి. ఇదిగో ఆకాశాన్ని నేను కంపింపజేస్తానని ఎందుకు అంటున్నాడో తెలుసా? కోటాను కోట్ల నక్షత్రాలన్నీ రాలిపోవాలి. రాలిపోయిన ప్రతి నక్షత్రం భూమి మీద పడుతున్నప్పుడు భూమి తుక్కైపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. చూస్తున్నారా? ఆయన రాకడ ప్రభావం